ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రోటీన్ రిచ్ టేస్టీ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గిన్నెలోకి 1 కప్పు వరకు పెసరగుళ్ళను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టుతో ఉన్న పెసరపప్పునైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసి అంతా 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇందులోకి గిన్నె నిండా నీళ్ళని పోసేసి 5-6 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. 5-6 గంటల తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పును మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోకి అల్లం ముక్క, 2 పచ్చిమిర్చీలను కూడా వేసి మధ్య మధ్యలో కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి ఎంత మెత్తగా ఉంటే పెసరట్లు అంత మంచిగా వస్తాయి కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పిండిలోకి తగినన్ని నీళ్ళని పోసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. లో ఫ్లేమ్లో పల్లీలన్నీ వేగే వరకు వేయించుకోండి. ఇలా పల్లీలన్నీ వేగిపోయిన తర్వాత పల్లీలని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 3 చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసేయండి. ఇందులోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, చిన్న ముక్క చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి అంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకోండి. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని తాలింపుని చట్నీలోకి వేసేసుకోండి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెసరట్లు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోండి. లైట్గా ఆయిల్ని వేసి మనం చేసుకున్న బ్యాటర్ని దీనిపైన వేసుకోండి. ఇప్పుడు గంటెతో పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ని వేసి క్రిస్పీగా కాల్చుకోండి. అన్నం పైన కొన్ని నీళ్ళని చల్లుకొని పెసరట్లు వేసుకోండి, బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ పెసరట్టు రెడీ.